హాయ్ మై డియర్ ఫ్యామిలీ, చికెన్ గోంగూర చేసుకుందాం. వచ్చేసేయండి. ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర కట్ చేసి పక్కన పెట్టేసేయండి. అందులో కావాల్సిన కొంచెం కారం, కొంచెం సాల్ట్, పసుపు కొంచెం, అల్లం వెల్లుల్లి పేస్ట్. చికెన్ 3 or 4 times కడిగేసి పక్కన పెట్టేసేయండి. అందులోకి మసాలా ధనియాలు, అల్లం, ఎండు కొబ్బరి, వెల్లుల్లి, చెక్క, మొగ్గ, గసగసాలు అవన్నీ వేసి మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసేయండి. గ్యాస్ ఆన్ చేసి మనం చికెన్ చేసుకోవడానికి కళాయి పెట్టేసుకోండి. కళాయి పెట్టిన తర్వాత అందులోకి కొంచెం ఆయిల్ వేసేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, టమాటో కట్ చేసుకున్నాం కదా, అది అందులో వేసేయండి. అవి అందులో వేసి తిప్పేసి మూత పెట్టేసేయండి మగ్గినంత వరకు. అది మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి తర్వాత చికెన్ వేసేయండి. మనం ముందుగా కడిగి పెట్టేసుకున్నాము కదా, చికెన్ వేసేయండి. చికెన్ వేసుకున్నాక కొంచెం సాల్ట్, ఇంకొంచెం పసుపు వేసి తిప్పేసి మూత పెట్టేసేయండి. ఒక 5 నిమిషాలు. వాటర్ ఏమి పోయొద్దు, అందులోనే వాటర్ వస్తాయి. అది మూత పెట్టేసి ఇంకొక సైడ్ మనం గోంగూరని గ్యాస్ పైన వేసేద్దాం. ఒక 3-4 times గోంగూర మంచిగా కడిగేసేయండి. అందులో ఇసుక వస్తుంది. అట్లా కడిగేసిన తర్వాత ఇంకొక సైడ్ కళాయి పెట్టేసుకొని గోంగూర అంతా అందులో వేసేయండి. వాటర్ ఏం పోయొద్దండి. మీరు కావాలనుకుంటే టీ గ్లాస్తో కొంచెం పోసుకోండి. అందులోనే వాటర్ వస్తుంది కదా, గోంగూర అంతా మంచిగా ఉడికిపోయిద్ది. అది ఉడికేలోపు చికెన్ మనం ఇంకొక సైడ్ వేసాం కదా, అది చూద్దాం. మూత తీసేసి మంచిగా కలిపేసేయండి అంతా. చూడండి వాటర్ వస్తున్నాయి. అది మంచిగా కలిపిన తర్వాత కొంచెం కారం వేసేయండి. ఇప్పుడు ముందు కారం వేయొద్దు. కారం వేసుకున్న తర్వాత అంత మంచిగా కలిపేసేయండి. కలిపేసిన తర్వాత ఇంక మూత పెట్టేసేయండి. ఇందాక మనం గోంగూర వేసాం కదా, అదంతా తీసేసి మిక్సీ జార్లో వేసుకోండి. మిక్సీ జార్లో వేసుకొని సాల్ట్ ఏమి వద్దు, ఓన్లీ ఆ గోంగూర మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ లాగా పట్టేసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనం చికెన్ తీసేసి మూత ఒక్కసారి కలుపుకుందాం. వాటర్ చూడండి ఎలా వచ్చాయి. నేను వాటర్ ఏమీ పోయలేదు. ఇప్పుడు మనం గోంగూర పేస్ట్ పట్టేసాం కదా, ఆ పేస్ట్ ఇందులో వేసేయండి. పేస్ట్ ఇందులో వేసుకున్న తర్వాత అంత మంచిగా కలిపేసేయండి. కొంచెం ఎవరికైనా ఇంకా గ్రేవీ కావాలి అనుకుంటే కొంచెం వాటర్ పోసుకోండి, లేదంటే వద్దు. నేను కొంచెమే పోసాను, పాపకి విడిగా తీయాలి కదా గ్రేవీ అని. తర్వాత ఇంకొక 5 నిమిషాలు ఆగిన తర్వాత తీసేసి మంచిగా కలిపేసుకున్న తర్వాత ముందుగా మనం మసాలా పెట్టుకున్నాం కదా, ఆ మసాలా కూడా పొడి ఇందులో వేసేయండి. ఇందులో వేసిన తర్వాత మంచిగా కలిపేసేయండి. కలిపేసుకున్న తర్వాత ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టేసి తీసేసి ఇంకొకసారి మసాలా అంతా పట్టాలి కాబట్టి ఇంకొకసారి కలిపేసి గ్యాస్ ఆఫ్ చేసేయండి. ఇది నేను దోశలోకి తిన్నానండి. దోశలో కన్నా రైస్లోకి మటుకు అద్దరింది. పుల్ల పుల్లంగా, కారం కారంగా మనకు తెలుస్తుంది. అదంతా టేస్ట్ మటుకు అద్దరిందండి. ఒక్కసారి